హాయ్ ఫ్రెండ్స్, నిన్నే మీరు చూసిన టెక్నికల్ తెలుగు మనకి రియల్మీ నుంచి అయితే కొత్త మొబైల్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చి మనకి అక్టోబర్ 25 మనకి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే. అయితే వీటి స్పెసిఫికేషన్, వీటి ప్రైస్ కూడా మొత్తం బయటకు వచ్చింది కాబట్టి వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ ఎంతవరకు అయితే హిట్ అవుతుంది, దీన్ని కొనొచ్చా కొనుక్కోకూడదు, ఇది ఒక క్లారిటీ అయితే తెలుసుకుందాం. అయితే వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మనకి 70,000 అయితే అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్ ఏంటంటే ఈ మొబైల్ హిట్ అవుతుందా కాదో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి P1, ఇది వచ్చి మనకి స్పీడ్ 5G ఎడిషన్ అని చెప్తున్నారు. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం నార్మల్ బేసిక్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్కి వీళ్ళు పెట్టిన ప్రైస్ వర్తా కాదా తెలుసుకుందాం. మెయిన్ వచ్చి మనకి డిజైన్ మీద లుక్ అయితే తప్పుతున్న డిజైన్ అయితే కొంచెం ఈసారి డిఫరెంట్ చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. చూడడానికి అయితే అట్రాక్టివ్ అయితే ఉంది డిజైన్ అయితే. చూడడానికి అయితే కెమెరా దగ్గర అయితే మనం ఏ లుక్ అయితే చేంజ్ అయితే జరగలేదు. ఎగ్జాక్ట్ కెమెరా కూడా మనకి సెంటర్లో ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ డిజైన్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. అందులో కూడా కలర్స్ కూడా మనకి 2 కలర్స్ అయితే లభిస్తున్నాయి. ఆ కలర్స్ ఫోటోస్ కూడా మనకి ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మంచి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఇక్కడ మనకి ఏం ప్రీమియం ఇలాంటి బిల్డ్ క్వాలిటీ అయితే కనిపించదు, ఓన్లీ నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం కొంచెం గ్లాసీ ఫినిష్ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా కూడా కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. చూడనీకైతే కొంచెం లుక్ వైజ్ చూడనీకైతే బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం బెటర్గా ఉంది. ఈ బిల్డ్ క్వాలిటీ మీద మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే 7300 ఎనర్జీ ప్రోసెసర్ అని చెప్తున్నారు. ఈ ప్రోసెసర్ చూసుకున్న మాత్రం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. నార్మల్ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి దీని 100 స్కోర్ చూసుకున్న మాత్రం 7,50,000 వరకు అయితే 100 స్కోర్ ఉంటుంది. కాకపోతే ఈ పర్ఫార్మెన్స్, ఈ ప్రోసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనకి బిజిఎంఎన్ గేమ్స్ అంటే మనకి 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. మేబీ చూడాలి మరి ఎంతవరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. నా ఒపీనియన్ వచ్చి మనకి స్మూత్ నుంచి ఎక్స్ట్రీమ్స్లో మనకి 60 FPS అయితే బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తే, మనకి 90 FPS అయితే మనకి అంత హెవీ ప్రో లెవెల్ గేమ్స్ అయితే ఆ కంట్రోల్ అయితే చేయలేదని నా ఒపీనియన్. చూడాలి మేబీ ప్రోసెసర్ పరంగా చూసుకుంటే వచ్చేస్తాయని చెప్తున్నారు. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి బీజిఎంలో మనకి వాయిస్ చేంజ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి జీటీ మోడ్ కూడా లభిస్తుంది. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్రో లెవెల్ గేమ్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎందుకంటే ఇందులో మనకి డిసప్పాయింట్ ఏంటంటే మనకి హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం మ్యాగ్ ఇష్యూస్ అయితే అవకాశాలు అవుతున్నాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు గేమర్స్ ఎవరైతున్నారో మేబీ కొంచెం నార్మల్గా గేమ్స్ ఆడుకుంటాం, కొంచెం బెటర్ అవుట్పుట్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న మాత్రం ఈ ప్రోసెసర్ అయితే సజెషన్ చేయొచ్చు. అలాగే దీనికి మల్టీటాస్కింగ్ కూడా ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ ఏ ఇబ్బంది అయితే జరగదని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో చూసుకున్న మాత్రం ఈ ప్రోసెసర్ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి 2000 Hz అయితే పీక్ బ్రైట్నెస్ చాలా బెటర్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రైట్నెస్లో మన సన్లైట్లో ఎంత హెవీగా వాడినా కూడా మనకు న్యాచురల్గా డిస్ప్లే లభిస్తుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే చూసుకుంటే. కాకపోతే ఇందులో కర్వ్ డిస్ప్లే అయితే లభించింది, ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డ కూడా డ్యామేజ్ ఇష్యూస్ అనేది తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తాం మనకు ఫ్లాట్ డిస్ప్లే చూసుకుంటే. అలాగే దీని డిస్ప్లే ఓవరాల్గా డిస్ప్లే ఎలా ఉంటుందని మనకు ఇందులో కలర్స్ వైజ్గా చూసుకున్నాం 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బెజెల్ వచ్చి పంచువలతో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే కూడా ఒకసారి డిస్ప్లే మీద చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నాకైతే డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అనిపించింది. అలాగే దీంతో పాటు కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్ లభిస్తుంది. AI సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఈ AI సెన్సార్ తోటి మనకు అప్ టు 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకో సెకండ్ కెమెరా వచ్చి మనకు 2 MP డెప్త్ సెన్సార్ కోసం ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంతో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అయితే కెమెరా వైజ్గా చూసుకున్న మాత్రం ఎవరికైతే సూట్ అవుతుందంటే నార్మల్గా చిన్న సెల్ఫీస్కి చిన్న వీడియో రికార్డింగ్ వాళ్ళకైతే ఈ కెమెరా అనేది కొంచెం బెటర్గా సూట్ అవుతుంది. ప్రో లెవెల్ కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ కెమెరా అయితే అస్సలు సూట్ కాదు, గుర్తుపెట్టుకొని. బెస్ట్ కెమెరా కూడా కాదు, ఇది మనకి నార్మల్ బేసిక్ కెమెరా అని చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ వచ్చి మనకి 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అవుట్పుట్ అనేది మనకు నార్మల్గా మనకి బేసిక్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే హెవీ అవుట్పుట్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు పెట్టిన ప్రైస్కి అయితే ఈ కెమెరా చూసుకునే మాత్రం నాకైతే వర్త్ అనిపించలేదు. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, సెల్ఫీ కెమెరా కూడా చూసుకున్న మాత్రం 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ HD 30 FPS రికార్డింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకున్నా కూడా ఈ కెమెరా అయితే నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇలానే ఉండాలని ఏం కోరుకుంటలేను. ఒకవేళ మీకు కెమెరా కూడా నచ్చితే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మీకు కెమెరా కొంచెం బెటర్ అనిపిస్తే మాత్రం దీన్ని అయితే తీసుకోండి. నాకైతే కెమెరా అయితే నాకు నచ్చలేదు కాబట్టి నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫుల్ HD 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం నార్మల్ కెమెరా నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ పరంగా చూసుకుని మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇక్కడ కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి కొంచెం నార్మల్గా మనకి ఒక 80 నుంచి 70 మినిట్లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తాయి కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. బ్యాటరీ ఎవరైతే హెవీ బ్యాటరీ కావాలనుకున్నా కూడా ఒకసారి అయితే దీని అయితే లుక్ అవ్వచ్చు.
ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకు మినిమమ్‌గా 1 డే వరకు లేదా నార్మల్‌గా యూజ్ చేసుకుంటే 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ ఇక అలాగే ఇందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంకో మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి మనకు ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్న మాత్రం ఐపీ రేటింగ్ 65 రేటింగ్ కూడా ఉంది కాబట్టి కొంచెం బెటర్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ 120 వేరియంట్ లభిస్తుంది. హై మోడల్ చూసుకుంటే మాత్రం 12GB ర్యామ్ 256 వేరియంట్ లభిస్తుంది. వీటి ర్యామ్ అండ్ కెపాసిటీ చూసుకుంటే ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి FPS నుంచి 3.1 లభిస్తుంది. కాకపోతే స్టోరేజ్ కెపాసిటీ అనేది కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ కాబట్టి అది కొంచెం స్కిప్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 ఉంది కాబట్టి కొంచెం బెటర్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14 లభిస్తుంది. అలాగే Realme UI లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఇవి ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ అయితే లేదు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఉంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో 3.5mm జాక్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రేంజ్లో చూసుకున్న మాత్రం ఏ మొబైల్లో మనకైతే 3.5mm జాక్ అయితే అలా కనిపించదు. కాకపోతే ఇందులో ఉంది కాబట్టి చాలా బెటర్ అన్న ఒపీనియన్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ మొబైల్ ఎవరికైతే సూట్ అవుతుందని ఎవరికైతే 3.5mm జాక్ కావాలి, కొంచెం బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండాలనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. లేదు కెమెరా కూడా కొంచెం బెటర్గా ఉండాలంటే మాత్రం నార్మల్గా చిన్న లిటిల్ బిట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం అప్పుడు కూడా మనకి ఈ మొబైల్ అయితే ఓకే చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ప్రో లెవెల్లో గేమ్స్, మనకు హై రేంజ్లో కెమెరాస్ ఇలాంటివి కావాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. కొంచెం నార్మల్గా బేసిక్గా యూజ్ చేసుకోనికి చిన్న గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేసుకోనికి నార్మల్గా యూజ్ చేసుకొని డైలీ టాస్కింగ్ అయితే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయి. ప్రో లెవెల్ గేమ్స్ అయితే ఎక్కువ ఎక్స్పర్ట్ అయితే చేయకండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గేమింగ్ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు కాకపోతే నార్మల్గా చేసుకోవచ్చు. మీ మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకి వీళ్ళు పెట్టిన 17,000లో చూసుకుంటే మాత్రం ఇదే కంపెనీలో ఇంకో మొబైల్ అవుతుంది మనకి Realme Narzo 70 టర్బో అనేది. అది గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంకా చాలా బెటర్ గేమింగ్ అయితే అందులో మనకి ప్లే చేసుకోవచ్చు. అక్కడ చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అది వచ్చి 15,000 లభిస్తుంది. ఇది చూసుకున్న మాత్రం 17,000. మీ ఒకవేళ మీ బడ్జెట్ గేమింగ్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి మీ బడ్జెట్ 15,000 అయితే ఆ మొబైల్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. క్లారిటీ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇచ్చి అలాగే ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త ఇన్ఫర్మేషన్ కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.